జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఆర్థికవేత్త ఆచార్యుడు చాణక్యుడు ఒక వ్యక్తికి భౌతికంగా వచ్చినటువంటి సంపద ద్వారా పూర్తిగా అతడు ఉత్తముడు కాలేడు. కేవలము సంపద, హోదా అతని ఖ్యాతిని పెంచలేవు. వీరికన్నా ఎన్ని చేతులు ఆ వ్యక్తిని ఆశీర్వదించాయి అన్నదే ముఖ్యము. దీని ద్వారానే ఆ వ్యక్తి యొక్క ఉదార స్వభావం బయటపడుతుంది. దేవుడు మనకి నేరుగా కనిపించడు కాబట్టి తల్లిదండ్రులను సృష్టించాడు. మీరు ఎవరిని ఎంతగా ప్రేమించినా సరే తల్లిదండ్రుల ప్రేమను మాత్రం భర్తీ చేయలేరు కదా. ఈ 8 మంది వ్యక్తులు మన చుట్టూ ఉండడమే ఒక వరం. అయితే తల్లిదండ్రులతో పాటుగా మనకు తెలియకుండా 7 వ్యక్తులు ఆపదలోనో బాధలలోనో ఏదో ఒక విధంగా మనకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. కాబట్టి మనకు ఉపయోగపడుతున్న ఈ వ్యక్తులను హీనంగా చూడడం కానీ, అవమానించడం కానీ ఇట్లాంటివి చేస్తే దేవుణ్ణి అవమానపరిచినట్లే అవుతుంది. అయితే తల్లిదండ్రులతో పాటు మన జీవితంలో అవమానించకూడనటువంటి వ్యక్తులు ఎవరు, ఎలా ఉంటారు, వారి పట్ల మనం ఎలా ఉండాలి, ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాణక్యుని నీతి ప్రకారము ఈ 8 మందిని అగౌరవపరచడం అంటే దేవుణ్ణి అగౌరవపరిచినట్లే. మొట్టమొదటిగా అమ్మ 9 నెలలు గర్భంలో మోస్తుంది. బాహ్య ప్రపంచంలో వచ్చాక మీ క్షేమం కోసం నిరంతరము కూడా పాకులాడేటటువంటి నిస్వార్థ జీవి అమ్మ. ఈ ప్రపంచంలో ఎన్ని త్యాగాలు చేసినా తల్లి రుణం తీర్చలేమన్నది ఇది నిజం. చావు అంచుల దాకా వెళ్ళి ఒక బిడ్డకు జన్మనిచ్చి అమ్మ రుణం తీర్చుకోవడం అంటే ఎన్నటికీ కూడా అట్లాంటిది అసాధ్యమే. కాబట్టి తల్లిని దైవంతో సమానంగా చూస్తే ఆ దైవాన్ని పూజించినట్లే. అలా చేయకుండా దేవుడా 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 అంటూ గుళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగినంత మాత్రాన పుణ్యం రాదు సరికదా, అంటుకున్నటువంటి పాపం కూడా పోదు. ఇక రెండవది తండ్రి. చాణక్యుని ప్రకారము బిడ్డ పుట్టకముందే బాధ్యతలను కలిగి ఉంటాడు తండ్రి. వారిని పెంచి పెద్ద చేయడంలో అహర్నిశము కష్టించి పని చేయడం లాంటివి తండ్రి గొప్పతనానికి నిదర్శనము. దేవుడు అందరి బాగోగులు చూడలేక ఆ బాధ్యతను తల్లిదండ్రులకు ఇచ్చాడు. వారిని అవమానించడం కన్నా ఇంకొక పాపం అంటూ లేదు. తండ్రి లేకపోతే నీకు జన్మకే అర్థం లేదు, అవునా? తండ్రిని పోషించలేనివాడు, పట్టించుకోనటువంటి వాడు ఎప్పటికీ కూడా దేవుడికి ఇష్టడు కాలేడు. జీవితంలో నీ లక్ష్యాన్ని చేరుకున్నంత వరకు తండ్రి చాటున ఉండి రెక్కలు వచ్చాక ఎగిరిపోయి బ్రతుకునిచ్చినటువంటి తండ్రిని పట్టించుకోకపోతే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది కదా. మరి దానికి ప్రాయశ్చిత్తం అనుభవించాలి నువ్వే. ఇక మూడవది, మీలో నైతిక విలువలను అనుక్షణము కాపాడేటటువంటి వాడు. చాణక్యుని ప్రకారము మీ తల్లిదండ్రులే కాకుండా జీవితంలో విలువలను నేర్పించినటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. అయితే నైతిక విలువలంటే తెలియకపోవచ్చు. సమాజంలో ఎలా నడుచుకోవాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఏది మంచి ఏది చెడు ఇట్లాంటివి తెలియపరుస్తారు. వీరి మాటలు ఆచరిస్తే ఏ వ్యక్తి అయినా కానీ ఆచరించినట్టు వ్యక్తి కష్టంలో ఏ కష్టాలనైనా ఎదుర్కోగలుగుతాడు, సుఖ సంతోషాలతో ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తులు గౌరవంతో ఉంటారు. వారు మీ తాతలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావచ్చు. కాబట్టి మీరు అట్లాగా ప్రస్తుతము మనిషి తన వారి గురించే పట్టించుకోవడం లేదు. ఇక నైతిక విలువలు నేర్పిన వారి గురించి ఏం పట్టించుకుంటాడు అని అనుకుంటారేమో. కానీ అలా చేస్తే దేవుణ్ణి ధిక్కరించినట్టే. ఎవరి నాశనానికి వాళ్ళు బాటలు వేసుకోవడమే అని అంటారు చాణక్యుడు. ఇక నాలుగవది, నీకు విద్యను బోధించినటువంటి వ్యక్తి. చాణక్యుని ప్రకారం విద్య సమాజ ఉద్ధరణకు ఆయుధము వంటిది, అవును కదా. తల్లిదండ్రుల తరువాత జీవితంలో ఒక గురువే ముఖ్యమైనటువంటి స్థానాన్ని పొందుతాడు. ఇది పురాణాలలో కూడా చెప్పడం జరుగుతుంది, వేదాలలో కూడా ఉంది. అయితే ఒక వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో అలాగే విద్య కూడా అంతే అవసరం. కాబట్టి మనల్ని విద్యావంతునిగా మార్చినటువంటి ఎవరైనా సరే, అంటే మీ గురువు ఎలాంటి వాడైనా సరే అతడు మీ జీవితంలో ఒక భాగమని గుర్తించాలి. అతను గురువే కానవసరం లేదు, నిన్ను సక్రమ మార్గంలో నడిపించే ఎవరైనా గురువే. నిస్వార్థంగా నీ జీవితంలో మార్గనిర్దేశకులుగా ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తికి తగిన విలువనిచ్చి మీరు గుర్తింపు పొందాలి. ఇక ఐదవది, మీకు భోజనం పెట్టినటువంటి వ్యక్తి. ఈ ప్రపంచంలో మనిషి నిరంతరము డబ్బు వెంబడ భూమి, బంగారము, ఆయుధము, ఆహారము, ప్రతిష్ట ఇలా ఉనికి వంటి వాటిపైన కొట్టుమిట్టాడుతూ నిరంతరము ఆలోచనలతో ఉంటాడు. అనేక మంది మిత్రులతో పాటు శత్రువులను కూడా జీవితంలో భాగంగా చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు
ఆకలితో ఉన్న సందర్భంలో సమయంలో కడుపు నిండా ఎవరైనా సరే పెట్టినవారు మీకు దేవునితో సమానము. ఎట్టి పరిస్థితుల్లో వారిని విస్మరించకూడదు. ఆకలి ఉన్న సమయంలో కడుపు నిండా తిని ఆకలి తీరాక మీరెవరో అనేలా చూసేవారు బ్రతికున్నటువంటి నిర్జీవులు, చనిపోయినటువంటి వాళ్ళతో సమానమే బ్రతికున్నా సరే. ఇలా చేస్తే దేవుని దృష్టిలో అయిష్టులుగా మిగిలిపోతారు. ఇక 6వది స్నేహితులు. కష్టకాలంలో మీ వెన్నంటే నడిచే తండ్రి లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి స్నేహితుడు. అందరు స్నేహితులు ఇప్పుడు అలా లేరు అనుకోండి. స్నేహితుల్లో చాలామంది మోసగాళ్ళు ఉన్నారు. కానీ స్నేహితుల్లో కొందరు నిస్వార్థంగా ఉన్నటువంటి నిజమైన స్నేహితులు ఉన్నారు. అట్లాంటి వ్యక్తుల్ని నిర్లక్ష్యం అన్నది ముమ్మాటికి కూడా చేయకూడదు. ఇక 7వది భార్య తల్లిదండ్రులు. చాలామంది వివాహితులు తమ భాగస్వామి యొక్క తల్లిదండ్రులకు సరైనటువంటి గౌరవం ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. ఒక్క విషయం తెలుసుకోండి మీరంతా కూడా. కానీ చాణక్యుడు మీ తల్లిదండ్రులతో సమాన అర్హతలు కలిగిన వారిగా భావించాలి అని అన్నాడు. అది కరెక్టే. అది మీ భాగస్వామి మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే అంత గొప్ప భాగస్వామిని మీకు ప్రసాదించినటువంటి మీ అత్తమామలు కూడా గొప్పవారే కదా. అందుకని మీ తల్లిదండ్రులతో పాటు మీ భార్య తల్లిదండ్రులను కూడా గౌరవించి పూజనీయులుగా అలవరుచుకుంటే మీరు పరోక్షంగా దైవ పూజ చేసినట్లే అవుతుంది. ఇక 8వది సంరక్షణ ఇస్తున్నటువంటి వ్యక్తి. తల్లితో సమానంగా కొందరు తమ జీవితంలో ప్రేమ సంరక్షణను చూపిస్తారు. మీరు స్నేహితులు కావచ్చు, అలాగే ప్రియమైన వారు ఎవరైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు. ఇటువంటి వారి పట్ల ఎప్పటికీ కూడా విధేయత కలిగి ఉండాలి, కృతజ్ఞత భావంతో ఉండాలి. పైన చెప్పిన 8 మంది వ్యక్తులు సాక్షాత్తు దేవునితో సమానమైనటువంటి వాళ్ళు. వీరి పట్ల నిర్లక్ష్యము కానీ, అవిధేయత కానీ, శత్రుత్వము, అవమానించటము, కించపరచటము, అశ్రద్ధ చూపటము, హేయభావము చూపించడము, చులకన చేయటము, ఇట్లాంటివి ప్రదర్శించడము, ఇట్లాంటి చర్యలకు పూనుకుంటే క్షమించరాని నేరంగా చెప్పొచ్చు. భగవంతుడికి వాళ్ళు ఇష్టలుగా ఉండరు. వాళ్ళు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా కానీ వాళ్ళు పాపాత్ములే, పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఇది చాణక్యుడు చెప్పినటువంటి నీతి. అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.